అందరికీ నమస్కారం. నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా దుర్గా అమ్మవారు మొదటి రోజు అవతారం బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక్కడి నుండి నవరాత్రుల ఆరాధనను కొనసాగిస్తున్నాం. బాలా త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. ఈ తల్లి త్రిపుర సుందరి దేవి, అయ్యవారేమో శ్రీ త్రిపురాంతకేశ్వరుడు. ఆది దంపతులు, వారి తత్వం కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు: జాగృత్, స్వప్న, సుషప్తి. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలోని మొదటి దేవత ఈ త్రిపుర సుందరి దేవి. బాలగా కనపడుతున్న శక్తికేమి తక్కువ కాదు. బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకి కనిపిస్తుంది. బండాసురుడు అనే రాక్షసునకు 30 మంది పిల్లలు. వీళ్ళందరూ అవిద్యావృత్తులకు సంకేతం. హంసలచే లాగబడుతున్న కన్యక అనబడి రథంపై వచ్చి 30 మంది బండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు. అంత భయంకరమైన వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. అందుకే బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. హంసల రథం అమ్మది. హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతున్నది. ఓం హ్రైం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమో నమః అనే ఈ మంత్రాన్ని పూజా సమయంలో జపిస్తూ ప్రతి ఒక్కరూ ఆ త్రిపుర సుందరి బాలా రూపంలో అందించబోయే వారి సంపూర్ణ అనుగ్రహాన్ని స్వీకరించడానికి మనందరం సంసిద్ధులుగా ఉందాము. మరియు శత్రునాశనము, ధనాన్ని, ఆయుష్ని, బలాన్ని వృద్ధి చేయడం అనేది మొదటి రోజు చేసే కుమారి పూజ యొక్క ఫలితాన్ని మనం అందుకోబోతున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే.